హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్యూబిక్ ఫ్యాషన్. ఒక స్మాల్ డ్రెస్ డిజైన్ కోసం మెజర్మెంట్ చూసుకుందాం. షోల్డర్ ఏమో 5 ఇంచెస్, ఆర్మ్ డౌన్ ఏమో 4 ఇంచెస్ తీసుకోవాలి. అండ్ చెస్ట్ ఒక 8 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే లెంత్ మనం ఒక 7.5 తీసుకొని మనం కట్ చేసేసుకోవాలి. ఇది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, చూసేయండి. ఇలా నీట్గా మనం కట్ చేసుకొని ఎక్స్ట్రాస్ ఉన్న క్లాత్ అంతా మనం నీట్గా కట్ చేసుకొని దాన్ని సపరేట్గా ఒక పక్కకు పెట్టేసుకోవాలి. కొంచెం ఫాస్ట్గా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్, కొంచెం అర్థం చేసుకోండి ట్రై చేయడానికి. అండ్ నెక్స్ట్ మనం నెక్ విడ్త్ ఒక 2.5 ఇంచెస్, డౌన్ ఒక 3 ఇంచెస్ పెట్టి దాన్ని ఫస్ట్ స్క్వేర్ షేప్లో డ్రా చేసుకొని తర్వాత కర్వ్ ఇచ్చి దాన్ని రౌండ్ కట్ చేసేసేయాలి. తర్వాత మనం 2 పీస్లను సపరేట్ చేసేసుకొని మెయిన్ క్లాత్ తీసుకోవాలి. నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఒక డిజైనర్ పీస్ను యాడ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ దాని మెజర్మెంట్ ప్రకారమే కట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తము మనం దాన్ని కట్ చేసేసి కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారమే ఉంచేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే, బ్యాక్ పార్ట్కి అయితే అటాచింగ్ అయితే ఏమీ లేదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే వేస్తున్నాను. తర్వాత నెట్ క్లాత్ తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం యోక్ పార్ట్కి నెట్ క్లాత్ అటాచ్ చేయాలి కాబట్టి 2 పీసెస్ని 4 ఫోల్డింగ్స్ వేసుకొని నెట్ క్లాత్ని కూడా మనం ఈక్వల్ లెంత్లో నీట్గా కట్ చేసేసుకోవాలి, మిగతా ఎక్స్ట్రా పార్ట్స్. తర్వాత నెట్ క్లాత్ నాకు ఒక 8 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. సాటిన్ కూడా తీసుకొని సేమ్ అలానే కట్ చేసేసుకొని నెట్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ మొత్తం అడ్జస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి మిడిల్లో స్లిట్ ఇచ్చేసి ఉక్స్ కాజా పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు నెట్ క్లాత్కు మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసుకోవాలి. తర్వాత డిజైనర్ క్లాత్ కూడా ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే నీట్గా ఖర్చులు కనిపించకుండా నీట్గా అటాచ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్కు కొంచెం డాట్స్ ఇచ్చేసేయాలి. తర్వాత బ్యాక్ పార్ట్కి ఉక్సులు కాజాలు పట్టీలు 2 అటాచ్ చేసేసుకోవాలి. తర్వాత షోల్డర్స్ని నీట్గా జాయిన్ చేసేసుకోవాలి, డబల్ స్టిచ్ వేసేసుకొని బ్యాక్ సైడ్ టైట్ లూజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి డోరీస్ని స్టిచ్ చేసుకొని రివర్స్ తీసేసుకోవాలి. ఆ 2 డోరీస్ని ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే నీట్గా అటాచ్ చేసేసేయాలి. తర్వాత నెట్ క్లాత్కి మనము ఫుట్కి ఒక పిన్ పెట్టామంటే సేమ్ అవి ఫ్రిల్స్ మోడల్లోనే వచ్చేస్తుంది. మనం ఏం కష్టపడకుండా ఈజీగా ఫ్రిల్ మోడల్లో వచ్చేస్తుంది, మీరు గమనించవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా నీట్గా నాకు ఒక 3 మీటర్స్ బాటమ్ పార్ట్కు నెట్ క్లాత్ ఉంది, 3 మీటర్స్ మొత్తం ఫ్రిల్స్ పెట్టేశాను. మెయిన్ పార్ట్కి ఈ 3 మీటర్స్ అటాచ్ చేసిన తర్వాత సాటిన్ కూడా 2.5 మీటర్స్ ఉంటుంది, దాన్ని కూడా ఫ్రిల్స్ మోడల్లో అడ్జస్ట్ చేసేసి మెయిన్ పార్ట్కి బ్యాక్ సైడ్ నుంచి దాన్ని మొత్తం నేను అటాచ్ చేశాను. అది ఇప్పుడు మీరు క్లిప్లో చూడొచ్చు. మనం టర్న్ చేసినా మనకి ఎక్కడ ఖర్చులు కనిపించవు. అలానే టాప్ స్టిచ్ కూడా మనం ఒకటి నీట్గా వేసేసుకుంటే అది లేవకుండా నీట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఎక్కడ ఖర్చులు కనిపించవు. తర్వాత సైడ్స్ మొత్తం నీట్గా అడ్జస్ట్ చేసుకొని నడుం పార్ట్ నుంచి కిందికి సపరేట్గా మనము ఒక 2 స్టిచెస్ మాత్రం వేసుకోవాలి. తర్వాత లైనింగ్ క్లాత్ మళ్ళీ సపరేట్గా ఫోల్డింగ్స్ అనేవి థ్రెడ్స్ బయటికి రాకుండా దాన్ని ఫోల్డ్ చేసి నీట్గా స్టిచెస్ వేసేసుకోవాలి. మనం ప్రతిదీ 2 స్టిచెస్ వేసుకొని డౌన్ మనం రఫ్ ఇచ్చేసుకోవాలి. అలా రఫ్ చేసేసి చూసారా అవుట్పుట్ ఇలా వస్తుంది. ఇది 1 ఇయర్ లోపు పాపకు ఇది సేమ్ ఫ్యాబ్రిక్ తోటి ఇంకొకటి ఒక పెద్ద పాపకు డిజైన్ చేశాను. దీనికి యోక్ పార్ట్ అనేది ఇంకొంచెం డిజైన్గా ఉంటుంది, కోట్ మోడలు. ఇది రిమూవబుల్గా ఉంటుంది. 2 డ్రెస్సెస్ చూసేయండి. థ్యాంక్ యూ.